చెప్పాను కదా మేడం, హరిణ తరపునంటే ఖచ్చితంగా తగ్గిస్తాను. అలా ఇవ్వకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు. అలా అనకూడదు దివాకర్. ఫ్రెండ్షిప్ వేరు, వ్యాపారం వేరు. నీ మనసులో ఎంత అమౌంట్ ఉందో మా మాటలు లేకుండా చెప్పేసి పర్లేదు. అవును సార్, వేరే వాళ్ళకి ఎంత రెంట్ అయితే చెప్తారో మాకు అంతే చెప్పండి. మా కోసం మీరు నష్టపోవడం మంచిది కాదు. నష్టం ఎందుకు అవుతుంది? మీరేమనుకోకండి. హరణ చేసిన సాయానికి ఇది చాలా చిన్న సాయం అనుకోండి. ఇందులో నష్టమే ఉంది? మీకు రెంటు, అడ్వాన్స్ డీటెయిల్స్ అన్నీ మెసేజ్ చేస్తాను. మీరు ఓకే అనుకుంటే రావచ్చు. కావాలంటే ఇంకా ఇంట్లో వాళ్ళు చూడాలి అంటున్నారు కదా, వాళ్ళకు కూడా చూపించి డిసైడ్ అవ్వండి. డీటెయిల్స్ పంపించండి, చూసుకొని చెప్తాము. అలాగే మేడం. థ్యాంక్స్ దివాకర్, నేను కలుస్తాను మళ్ళీ. సరే అన్నా. ఆటో బుక్ చేయి, అది వచ్చేలోపు టైం సరిపోతుంది. లక్ష్మి, ఒక్క నిమిషం. నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఈ ఇల్లు 2 ముక్కలు కాకుండా కాపాడావు. ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికి రామ్మా. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. పర్లేదండి, ఉంటాను. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఓ, ఇంత త్వరగా ఆటో వచ్చిందా? పర్లేదు, వెయిట్ చేయమని చెప్తాను. ఏమక్కర్లేదు, ఇంక మనం బయలుదేరదాం. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఫోన్లో చెప్పండి. ఆటో వచ్చింది కదా, మేము వెళ్ళిపోతాం. ఏంటక్క మరీ ఎక్కువ చేస్తున్నావు? బావేదో మాట్లాడాలి అంటున్నారు కదా, నువ్వు మాట్లాడేసరా, నేను ఆటోలో కూర్చుంటాను. చెప్పండి, ఏం మాట్లాడాలి? మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. అంటే నేనేమి అనుమానంతో అడగట్లేదు, ఏదో మనసుకు అనిపించింది అడుగుతున్నాను. లక్ష్మి, నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నారా? అయ్యో, ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు? నిజం దాచలేక, అబద్ధం చెప్పలేక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి లక్ష్మి, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదు, మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. లేదు లక్ష్మి, మీరేదో నిజం దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ నిజమేంటో నాతో చెప్పొచ్చు కదా. చూడండి లక్ష్మి, మీరొక్కరే ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు లక్ష్మి. లేదండి, నాకే కష్టం లేదు, సమస్య లేదు. మీరు ఊరికి పైకి అలా అంటున్నారు కానీ మీకేదో సమస్య ఉందని మీ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోతుంది. నిజం చెప్పండి లక్ష్మి, మిమ్మల్ని ఆ అశ్విన్ ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? కళ్ళు చెప్తున్నాయి, మనసు చెప్తుందని మీరు ఏదేదో ఊహించుకుంటున్నారండి. నేను చెప్తున్నాను కదా, ఎవరూ నన్నేమీ ఇబ్బంది పెట్టట్లేదు. నేను బాగున్నాను. లేదు లక్ష్మి, మీరు సారీ చెప్పగానే అశ్విన్ ఈ కేసుని అంత ఈజీగా విత్డ్రా చేసుకున్నాడు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు అనుకున్నవన్నీ నిజం కాదండి. నేను సారీ చెప్పినందుకే కేసు వాపస్ తీసుకున్నాడు. మీకు ఇష్టమైతే నమ్మండి, కష్టమైతే వదిలేయండి. చూసావు కదా అమ్మా, మనకే తెలియకుండా ఏవేవో చేస్తున్నారు. ఇంట్లో వాళ్లే కదా అని నమ్మితే మంచిగానే మర్యాద చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నీ కోళ్ళు ఎలాంటిదమ్మా? ఈ భద్రావతి దేన్నైనా సహిస్తుంది కానీ నమ్మించి మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించదు. లక్ష్మి, తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు.
నన్ను నమ్మించి మోసం చేస్తావా నిన్ను